ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 47. ఏది బండి. తేదీ 28/5/1946. ఇక్కడకు వచ్చిన మన పిల్లలు స్వర్ణ, విద్య, అడి అన్నామలై కోవెల, దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాము. ఎండాకాలం 10-12 ఏళ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను. బండి చూసేసరికి ఆ ఈడు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కొంతమంది బయలుదేరారు. గిరికి ప్రదక్షిణంగా పయనమై అన్నీ చూపి మధ్యాహ్నం 11 గంటలకు తిరిగి వచ్చాం. 3ంటికి హాల్లోకి వచ్చి మేము నమస్కరించుతుంటే తడువుగా ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు. 11:30 అయిందంటే. వీరంతా నడవగలిగారా అన్నారు భగవాన్. బండి ఎక్కి వెళ్ళామని విన్నవించాను. భగవాన్ పరిహాసంతో, ఓహో సరి బండి ఎక్కిపోతిరా, పుణ్యం ఎవరికి, బండికా ఎద్దుకా వీరికా అన్నారు. బదులు చెప్పలేక మౌనం వహించాను. పక్కనున్న వారికి చూసి భగవాన్, ఈ శరీరమే ఒక బండి, దీనికొక ఇంకొక బండి, ఆ బండిని లాగుటకొక ఎద్దు, ఈ విధంగా జరిగినవి పనికి మేము చేశామంటారు. అన్నీ ఇదే విధంగా ఉంటవి. మద్రాసు నుంచి రైల్లో వస్తారు, మేము వచ్చామంటారు. ఇలాగే శరీరమును, తనకి శరీరం ఒకటి బండి కదా, దాన్ని ఆశ్రయించి కాలు నడుస్తుంది, నేను నడిచాను, నేను వచ్చాను అని చెప్తారు. తానెక్కడికి పోయేది? ఇవన్నీ తన యందు ఆరోపించడమే తప్ప తానేది చేయడు అని చెప్పి వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా అని ప్రశ్నించారు. గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు, కానీ ఆ తర్వాత ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారని విన్నవించాను. పోనీ అంతవరకైనా నడిచారు కదా అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్. విద్య చిలిపి పిల్ల కదా, వచ్చింది మొదలు భగవాన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నది. భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా, ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధాన పడక 24వ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారని శ్రీవారినే అడిగింది. చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా. సాదరంగా దాన్ని చూసి, ఏమమ్మా నన్ను మీ ఊరు తీసుకుపోతావా, అదే కదా నీ అభిప్రాయం, బాగుంది, కానీ నేను కదిలితే వీరంతా రావడమే కాదు, సరికదా, తోవలో ఎందరినో పిలుస్తారు, వెళ్ళకపోతే ఊరుకుంటారా, పట్టుకుపోతారు. అక్కడ నుండి ఇంకా కొంతమంది బయలుదేరుతారు, వీళ్ళందరినీ తీసుకుపోగలవా, వీరే కాదు, నేను కదిలితే అరుణాచలమే బయలుదేరుతుంది, ఎట్లా తీసుకుపోగలవు, నన్ను చూడు, ఈ జైల్లో పెట్టారు, ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్ళీ త్రోవలోనే పట్టుకువచ్చి ఎవరో ఏదో ఒక జైల్లో పడేస్తారు, ఏం చేసేదమ్మా, ఎలా రాను చెప్పు, వీళ్ళందరూ నన్ను వదులుతారా, ఏమంటావు అన్నారు భగవాన్. విద్య జవాబు చెప్పలేకపోయింది. అప్పటి నుండి ఆ బిడ్డ నన్ను తమ ఊరు రమ్మని పిలుస్తున్నది అని అందరితో చెప్పేవారు భగవాన్. నిన్న పిల్లలిద్దరూ ఊరికి వెళ్తారని విని 9:30కు భగవాన్ బయటికి వెళుతూ వాకిలి పక్కనే నుంచిన విద్యను చూసి చెయ్యి పట్టుకొని, ఏమమ్మా నన్ను కూడా తీసుకుపోతావా, గట్టిగా కట్టి బండిలో పడివేసి తీసుకుపో అన్నారు. వెళ్లే ముందు శ్రీవారి ఫోటోలు తీసుకువెళ్ళి చూపింది విద్య. ఫోటోలు చూడగానే, ఓహో నన్ను తీసుకుపోతున్నావే, బాగా కట్టిపడేవయ్యమ్మా బండిలో అన్నారు భగవాన్. అందరూ ఆనంద పరవశులై నవ్వారు. భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతులు విద్య. ఎవరు ఎక్కడికి వెళ్ళేది, జైలేది, కొండలే కదిలితే వారిని ఆపేదెట్లా, అన్నీ సమస్యలే. ఇక ఉంటాను, సెలవు, నీ సోదరి.